రాగి పూరీలు మీరెప్పుడన్నా ట్రై చేశారా? సో అయితే ఇక్కడ చూసి ఒకసారి ప్రయత్నించండి, చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా చేసుకొని తినండి. చాలా టేస్టీగా అయితే వచ్చిందనమాట. సో రాగి పూరీలు, దాని మీదకి అయితే ఆలూ కుర్మా ఈ వీడియోలో అయితే ఉంది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. హాయ్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి కొంచెం డిఫరెంట్గా అయితే, ఎప్పుడు మనం గోధుమ పిండి, మైదా వాటితోనే పూరీలు అవి చేసుకుంటాం కదా. ఈరోజు అయితే మా ఫ్రెండ్ కొంచెం డిఫరెంట్గా చేశారనమాట, రాగి పిండితో. సో చాలా టేస్టీగా అయితే అనిపించింది. హెల్త్కి కూడా మంచిది కదా రాగి పిండి. ఇప్పుడు ఎక్కువ డైట్లో కూడా రాగి పిండి, రాగి జావా అవి తీసుకుంటున్నారు కదా. సో ఇది ఎలా చేస్తారు అనేది అయితే చూద్దాము ఇప్పుడు. ఇక్కడ వచ్చేసి తను కొంచెం ఎక్కువ క్వాంటిటీలో రాగి పిండి, ఇంకా గోధుమ పిండి, అందులో కొంచెం ఇడ్లీ రవ్వ వేసుకొని, కొద్దిగా ఆయిల్, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకుందనమాట. సో కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసింది ఒక 5 మినిట్స్. నెక్స్ట్ ఇక్కడ ఆలూ కుర్మా కోసం అయితే పోపు దినుసులు అవన్నీ వేసుకొని, ఆయిల్ హీట్ అయినాక ఉల్లిపాయలు, టొమాటోలు, ఉడకబెట్టిన ఆలు, ఇంకా క్యారెట్, పచ్చిమిర్చి, పచ్చి బఠానీలు అవన్నీ కూడా వేసుకొని నార్మల్గా మనం చేసుకునేలాగానే ఆలూ కుర్మా అయితే పూరి మీదకి చేశారనమాట. సో ఇది ఎలా ఉంటుందా అని మేమైతే ఆ రోజు చాలా వెయిట్ చేసాము, చేసిన రోజు. సో టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. కుర్మా కూడా బాగుంది, అలాగే పూరి కూడా చాలా డిఫరెంట్గా చాలా బాగా వచ్చిందనమాట. నార్మల్ పూరీలో ఎక్కువ ఆయిల్ పీలుస్తాయి కదా, ఈ రాగి పూరీలు అయితే ఆయిల్ తక్కువగానే పీల్చాయన్నమాట. తెలిసింది ఆ రోజు చేసినప్పుడు అయితే, తిన్నాం కదా. సో అంత ఆయిల్ అయితే ఏం పట్టలేదన్నమాట పూరీలు. సో ఇక్కడైతే ఆలూ కుర్మా అయితే చేసేస్తుంది, ఫినిషింగ్ అయితే వస్తుంది. మనం కొంచెం పిండి కలుపుకొని వేస్తాం కదా వాటర్లో, అది కూడా వేసుకుంటుంది ఇప్పుడు. సో నెక్స్ట్ అవన్నీ ఆలు, అవన్నీ పచ్చి బఠానీలు, క్యారెట్లు అవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కారం, ఉప్పు, అల్లం పేస్ట్, గరం మసాలా అవి కూడా వేసుకుని కొద్దిగా వాటర్ కూడా కలుపుకుంది. ఇది మన పిండి ఉంటుంది కదా, గోధుమ పిండిలో వాటర్ కలిపి వేస్తాం కదా, ఇప్పుడు అది కూడా వేసుకుంటుంది. చూడండి, సో చాలా బాగా వచ్చింది, సూపర్గా అయితే ఉందనమాట. బొంబాయి చట్నీ అంటారు చూడండి, అలా అయితే వచ్చింది, చూడడానికి చాలా బాగుంది. సో నెక్స్ట్ అయితే ఇంకా పూరీలు వేయడం అయితే స్టార్ట్ చేసింది అనమాట. పూరీలను అయితే చాలా డిఫరెంట్గా వేసింది. ఇప్పటివరకు నేనైతే ఇలా చూడలేదు. నేను నార్మల్గానే వేసుకుంటాను. ఏంటంటే కొంచెం మనం ఎక్కువ పిండి తీసుకొని కొంచెం మందంగా వేసుకుంటే మంచిగా పూరీలు పొంగుతాయని నాకు తెలుసు. కానీ తను వచ్చేసి ఎలా చేస్తున్నారంటే, పూరీని కొంచెం పెద్ద సైజులో చేసి మిడిల్లో కొంచెం రౌండ్ గిన్నెతో ఇలా రౌండ్గా కట్ చేసిందనమాట. సో ఇలా చేస్తే పూరీలు కూడా మంచిగా పొంగుతాయంట. ఇది కొత్త టెక్నిక్ ఇక్కడే చూసాను నేనైతే. సో నాకు చాలా వెరైటీగా కొత్తగా అనిపించింది, చాలా బాగా అనిపించింది. సో ఇంకా పూరీలు అయితే చేసుకున్న తర్వాత ఆయిల్లో అయితే పూరీ వేసేసింది. చూడండి ఎలా పొంగుతున్నాయో, బాగుంది కదా. సో ఇదనమాట. ఇంకా ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా కొత్తగా ట్రై చేసాము. సో అది మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో చేశానమాట. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి, వీడియో చూస్తున్న వాళ్ళు. సో కామెంట్ అయితే పెట్టండి అబ్బా, ఏదైనా కామెంట్ పెడితే మాకు ఏదైనా వీడియో చేయాలి, ఏంటి షాపింగ్సా, కుకింగ్సా ఏంటి అనేది కూడా ఒక ఐడియా వస్తుంది కదా. సో కామెంట్ అయితే పెట్టండి. ఫైనల్గా అయితే రాగి పూరీలు అయిపోయాయి, కుర్మా కూడా రెడీ అయింది. చూడండి ఎంత బాగుందో. సో చాలా బాగా అనిపించింది. ఇంకా మేమంతా ఇంకా టేస్ట్ చేసామన్నమాట, చాలా సూపర్గా వచ్చింది. సో నచ్చితే మీకు కూడా తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే, అలాగే మీరు కూడా ట్రై చేయండి. మరొక వీడియోలో కలుస్తాం.